రాష్ట్ర నేత కూడా మనతో యాడ్ అయ్యారు. రఘు గారు నమస్తే అండి. కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి సాధ్యమవుతుందా? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్. ఎందుకంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కానీ బీసీ సంఘాలు కానీ మిగిలిన మాదిగ సంఘాలు కానీ మిగిలిన ఇతరాత్ర కుల సంఘాలు కూడా చాలా ప్రయత్నం చేశాయి కులగణన చేయమని. సో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఇది ప్లస్ పాయింట్ అయినా బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఏ విధంగా చూడబోతుంది? సార్ నమస్తే సార్. అయితే ఖచ్చితంగా సార్, ఎందుకంటే గతంలో టిఆర్ఎస్ పార్టీ కూడా కులగణన చేస్తానని కుటుంబ సర్వే చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా కులగణన చేసిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లకు పోదామనే ఆలోచనతోని రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరి కులగణన బీసీ కుల గణన చేయడం జరుగుతుంది. బీసీ కులగణన చేయడం వల్ల బీసీలు అందరూ కూడా హర్షాతిరేకాలు మరి వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా చేయాలి సార్. ఎందుకంటే అన్ని ప్రాంతాలలో బీసీలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకు రిజర్వేషన్లో కానీ వాస్తవానికి స్థానిక ఎలక్షన్లో కానీ పెద్ద ఎత్తున కూడా వాళ్ళకు ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ జెడ్పీటీసీలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా బీసీలు అందరూ కూడా స్వాగతిస్తున్నారు. రేవంత్ సర్కార్కు ఇదొక కలిసి వచ్చే అంశం అనేది కూడా మేము అనుకుంటున్నాం సార్. ఖచ్చితంగా చేయవలసిన అవసరం కూడా ఉన్నది సార్. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాలలో కూడా ఎక్కువ కూడా బీసీలు ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ అంశము కలిసి వచ్చే అంశము. ఒక్కొక్క కాడ ఏజెన్సీ ప్రాంతాలలో మరి కోర్టులో కేసులో ఉన్న దాఖలు కూడా గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్. అక్కడ కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఎలక్షన్లు జరగలేదు 10 సంవత్సరాల నుండి కూడా. ఉదాహరణ తీసుకుంటే ములుగు జిల్లాలోని మంగపేట మండలంలో కూడా 10 సంవత్సరాల నుండి స్థానిక ఎలక్షన్ జరగలేదు. ఇప్పుడు తద్వారా బీసీ గణన తర్వాత ఎలక్షన్లకు పోబోతున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కానీ బీసీ నాయకులకు బీసీ ప్రజలకు కానీ రిజర్వేషన్ లో కొన్ని రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయనేది కూడా మేము చెప్పదలిసినాం సార్. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఎక్కువగా ఒత్తిడి చేసింది కూడా కేవలం అధికారం రావటం కోసమైనా, అధికారాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి బీసీ సంఘ నేతలు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువ పోరాటం చేశారు కులగణన కోసం. వాళ్ళకు ఇప్పటి వాంఛగా సార్, చిరకాల వాంఛ. ఎప్పుడో 2011లో జరిగినట్టుంది సార్. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏం జరగలేదు సార్. కనుక ఖచ్చితంగా బీసీలకు కలిసి వచ్చే అంశం అనేది కూడా మేము అనుకుంటున్నాం సార్. కాంగ్రెస్ పార్టీ కూడా కలిసి వచ్చే అంశం అనేది అనుకుంటున్నాం సార్. ఎట్టకేలకైతే మీ యొక్క కోరిక, మీ యొక్క చిరకాల వాంఛ అయితే ఇంతటితో నెరవేరిపోయింది అనుకోవచ్చా? మరి మీరు ఇప్పుడు ఏ పార్టీ వైపు సపోర్ట్గా ఉన్నారు బీసీలు? సార్ బీసీలు వాస్తవానికి స్వతంత్రం వచ్చిన కాలం నుండి కూడా బీసీలు రాజ్యాధికారంలో కానీ ఎదుగుదల లేదు సార్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసింది కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు మద్దతు కొంత ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో బీసీ కులగణన జరిగి రిజర్వేషన్ల ప్రక్రియ ఏర్పాటు చేసి తద్వారా స్థానిక ఎలక్షన్లకు పోతే 100% బీసీలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు సార్. అసలు టీఆర్ఎస్ పార్టీ ఆలియాస్ బీఆర్ఎస్ పార్టీ అసలు ఎందుకు ఈ యొక్క కులగణని ప్రోత్బలించలేదు? ఎందుకు కులగణన విషయంలో బీఆర్ఎస్ పార్టీ అసలు ఎందుకు వెనకడుగు వేయాల్సి వచ్చింది? మీలాంటి ఉద్యమ నేతలు అదేవిధంగా బీసీ సంఘాల నేతలు ఎంతో పోరాట ఉద్యమాలు చేశారు. సో అది ఏ విధంగా ప్రభావాన్ని చూపే కూడా మనందరికీ కూడా తెలుసు. కానీ ఎందుకు టీఆర్ఎస్ పార్టీ దీంట్లో విముఖత చూపించింది? అసలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసింది. కానీ రాజ్యాధికారం దిశకొస్తే, పరిపాలన వ్యవస్థకు వస్తే దొరల పాలన చేసింది తప్ప బీసీలకు మిగతా ఇతర కులాలకు ఏ రోజు కూడా బీసీ సంఘ నాయకులను కానీ ఎస్సీ ఎస్టీ కుల సంఘ నాయకులను కానీ ఏ రోజు కూడా బీసీ మీ సమస్యలు ఏంటి అనేది కూడా ఏ రోజు కూడా అడగలేదు సార్. అంటే వాళ్ళు ఒక రకంగా చూస్తే దొరల పాలన చేసిండ్రు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు బీసీల కోసం ఆలోచించి గతంలో మేము కూడా ఎన్నోసార్లు ఉద్యమాలు చేసినాం.
ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయినాం. కానీ ఒక అడుగు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేసి బీసీ కులగణన చేస్తే మనకు కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా లాభదాయకంగా ఉంటుందనే ఆలోచనతో యా రేవంత్ సర్కార్ పరిణామమే. వెంకటస్వామి గారు, కత్తి వెంకటస్వామి గారు, మీరు చెప్పండి, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కులగణన చేయటం ద్వారా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ పక్క రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో కానీ ఏదైనా ఇంకేదన్నా భారతదేశం మొత్తం మీద కూడా జరిగే ఎలక్షన్స్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ యొక్క కులగణన చేయటం ద్వారా పక్క రాష్ట్రాల్లో ఎలాంటి ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? కాంగ్రెస్ వైపు పాజిటివ్ గా ఉంటుంది. ఎందుకంటే మొత్తం